క్యాన్సర్ ఏం చెప్పిందంటే నేను ఒక 5 years బ్యాకే వెళ్ళిపోవాల్సింది, బట్ ఈవిడ నన్ను పట్టుకొని కూర్చుంది. దేవుడా. ఐ వాంట్ గో అంది. నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్తే ఆవిడ 82, ఆవిడ ఏజ్ అయిపోయింది. అండ్ దెన్ షీ ఈస్ రెడీ టు లీవ్ ఆన్ ద డెత్ బెడ్ అండ్ షీ ఆల్సో లెఫ్ట్. ఓకే. అండ్ దేర్ ఆల్ ఫ్యామిలీ వాజ్ హ్యాపీ కి ఇలా విముక్తి దొరికింది అండ్ అంతే మాకు కదా. అట్లీస్ట్ రూట్ కాస్ట్ తెలిసింది వావ్. అని. కొందరు చావు అంచుల దాకా వెళ్తారు, ఇంకా రేపు మాపు చచ్చిపోతారన్న దగ్గర నుంచి, లేదంటే ఐసీయూలో ఉండి సడన్గా బయటపడతారు, సడన్గా క్యూర్ అయిపోతారు. అయిపోయిన దగ్గర నుంచి నాకు దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్తారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. లేదంటే ఆత్మలతో మాట్లాడుతుంటారు, లేదంటే భవిష్యత్తు చెప్తుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఎందుకు ఇలా జరుగుద్దండి? ఎందుకు అంటే ఇప్పుడు ఒక మనిషి సివియర్ ఐసీయూలో ఉన్నారనుకోండి, లేదంటే కోమాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పార్షియల్ డిటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. పార్షియల్ డిటాచ్మెంట్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ ది బాడీ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆ కర్మ గో త్రూ అవ్వాలిగా, అవును, పూర్తి కావాలి కదా, అవ్వాలిగా. మిగతాది ఇట్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ యాజ్ వెల్. ఓకే. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి కొంత పార్షియల్ డిటాచ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఇట్ స్టార్ట్ సీయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఒకేసారి అన్ని డైమెన్షన్స్ కనిపిస్తాయి. ఓకే. అందులో స్పిరిచువల్ డైమెన్షన్స్ ఉంటాయి, నెగిటివ్ అదర్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే. సో అలాగా స్పిరిచువల్ డైమెన్షన్స్ కనిపించినప్పుడు దే విల్ ఆల్సో సీ దేర్ యాన్సెస్టర్స్, గురూస్. అప్పుడు వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే దెర్ ఈజ్ నో సఫరింగ్, యాక్చువల్లీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ కాల్డ్ జాయ్. ఓకే. అది తెలుసుకుంటారు. అది తెలుసుకున్న వెంటనే చెప్పాను కదా, తెలుసుకోగానే యాజ్ యువర్ థాట్ ఫాలోస్, యాజ్ యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్. సో ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా డివైన్ బీయింగ్స్ని చూడడము, క్వాంటమ్ బీయింగ్స్ని చూడడము, అదర్ డైమెన్షనల్ బీయింగ్స్ని చూడడము. అంటే శరీరాన్ని వదిలి ఆత్మ బయట ఫ్రీగా తిరుగుతుంటదా? లేదు, ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. ఓకే. పార్షియల్ డిటాచ్మెంట్ క్రియేట్ అయ్యి ఇట్ స్టార్ట్స్ ఎక్స్పీరియన్సింగ్. ఓకే. అప్పుడు వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు ఆ ట్రూత్ని శరీరంలోకి వచ్చి ఇంటిగ్రేట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నేను ఇంకొక రకంగా చెప్పాలి అంటే హీలింగ్స్ ఏవైనా సరే వెన్ యూ డూ ఆన్ ది అదర్ బాడీస్, ఇంటిగ్రేషన్ బికమ్స్ ఇన్ టు ద ఫిజికల్ బాడీ. సో హీలింగ్ అనేది జనరల్గా ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్గా ఫిజికల్ బాడీ మీద తక్కువ జరుగుతుంది, మిగతా బాడీస్లో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ట్రూత్ ఉంది, అక్కడ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని పర్సీవ్ చేసుకునేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ సెట్ చేస్తే అంత సెట్ అవుతుంది. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ మధ్య అవయవ దానం అనేది చాలా కామన్ అయిపోయింది, దాన్ని ప్రోత్సహిస్తున్నారు కూడా. మరి అలా చేస్తే కొందరు ఏమంటున్నారంటే వీళ్ళ కర్మలు ఎవరైతే అవయవాన్ని స్వీకరిస్తారో వాళ్ళకు వస్తాయి, ఆ కర్మలు షిఫ్ట్ అవుతాయి అంటారు. నిజమా? కర్మలు షిఫ్ట్ అవ్వండి. బాడీ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే మీ ఎమోషన్స్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో మీ ఫియర్, యాంగ్జైటీ, ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతోంది అనుకుందాం, ఆ చుట్టూరా ఏముంటుంది? గిల్ట్, కోపము, యాంగర్, ఇవి ఉంటాయి, షేమ్. ఓకే. ఆర్ రెస్ట్లెస్నెస్, నేనేం చేయలేకపోయానే అనే ఒక రెస్ట్లెస్నెస్ ఉంటాయి. సో ఆ ఎనర్జీ ఆ లివర్ ఉంటుంది, ఆ ఎనర్జీ హోల్డ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఆ ఆర్గన్ జనరల్గా ఈ ఎనర్జీ హోల్డ్ చేసుకున్న లివర్ ఫ్యాటీ లివర్ అయి ఉంటుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2. ఫస్ట్ థింగ్ అది డొనేషన్కి పనికిరాదు కదా. సెకండ్ థింగ్ అవి లేవు అనుకోండి, సో అది క్లీన్గా ఉంటుంది. అంటే ఏంటి? వెన్ ఇట్ ఈస్ వెరీ క్లీన్ దెర్ ఈజ్ నో ఎమోషన్ టు ఇట్. అది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు మీరు కర్మల్ని మనం ఆవాహన చేసుకుంటామని చెప్తున్నారు కదా మన బాడీకి. ఇప్పుడు ఆస్ట్రల్ బాడీ తీసుకొచ్చిన ఏదైతే ఉంటుందో ఎక్స్పీరియన్సెస్ని మన అవయవాలకి, మన బాడీకి అది అప్లై చేస్తుందని చెప్పారు కదా. చేసినప్పుడు మరి ఇవి ఇప్పుడు నా గుండె తీసి వేరే వాళ్ళకి పెట్టాం, ఇప్పుడు నా గుండెలో ఉండే ఎమోషన్స్ వాళ్ళకి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మీరు అంటే మన ఒక శరీరాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మన సోల్ దీన్ని ఇలా క్రియేట్ చేసుకుంటుంది ఫర్ మై కార్మిక్ థింగ్స్ అని అనుకుంటుంది. ఓకే. అవునా? అలా బాడీ క్రియేట్ చేసేసింది. సో లివరు, హార్ట్ అవన్నీ. ఓకే.
పలానా టైంకి నాకు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది నా లెసన్లో, నేను ఇది నేర్చుకోవాలి, పడాలి, లేవాలి. ఓకే, సో ఇది క్రియేట్ చేసుకున్నా. ఓకే. దీని చుట్టూరా అవసరమైనట్టు ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఉమ్. ఇప్పుడు నేను నా శరీరాన్ని వదిలేసినప్పుడు అంటే ఏంటి, అలాంటి బాడీ అసలు డొనేషన్కే పనికిరాదంటున్నా. ఓకే, రైట్. ఓకే, ఓకే. ఏ ఆర్గన్ డొనేట్ చేస్తారు, ముందు టెస్ట్స్ ఉంటాయి కదా ఆర్గన్స్కి, ఓకే. ఇది హెల్తీగా ఉందా లేదా అని. సో మొత్తానికి మీరు అనేది ఏంటంటే కర్మలు అనేవి ట్రాన్స్ఫర్ కావు. ట్రాన్స్ఫర్ కావు, రైట్. కర్మ ట్రాన్స్ఫర్ కాదు, ఆ, లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ, ఓకే. ఓకే, ఎందుకంటే ఒక ఇంట్లో ఉండి వెళ్ళారు, అవును. ఆ ఇంట్లో అతని ఎనర్జీ కొంచెం ఉంది. ఓకే. ఓకే. ఓకే, ఉమ్, ఆ ఎనర్జీ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకే. కానీ దాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్దగా నష్టం కూడా పెద్ద ఏం లేదు. నష్టమే ఉండదండి ఓకే. దానివల్ల. భయపడాల్సిన అవసరం లేదండి. మోర్ ఓవర్ అవయవ దానం అనేది చాలా బ్లెస్డ్ థింగ్, అందరూ చేయలేరు కదా. సో ఇక నెక్స్ట్ మీరు చేసే వాటిల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పిరిట్ కమ్యూనికేషన్. ఆత్మలతో మాట్లాడుతుంటారు మీరు. సో ఈ ఆత్మలతో మాట్లాడడం ఎలా జరుగుతుందా? అవే మాట్లాడతాయండి. మీతో మాట్లాడతాయా? అవే ఇప్పుడు మాట్లాడతాయండి. ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్తుంటాడు, నాగార్జున సినిమాలో, చెప్పరా ఏంటి ఆ. వీడికి ఏం చెప్పమంటావు, ఎక్కడ దాచిపెట్టాను, అట్లా అలా అలాగే ఉండదు, జరుగుద్దా? అలా ఉండదు. ఉమ్, సో మేము హోమ్ క్లెన్సింగ్స్ చేస్తాం, లేదు అంటే ఇలాగా ఇవి చేస్తాం, సైకిక్ సోల్ రీడింగ్స్ చేస్తాము, హిప్నోసిస్ చేస్తాం, కాన్స్టిలేషన్స్ చేస్తాం. రైట్. ఒకనొక కాన్స్టిలేషన్ రీసెంట్గానే మేము ఒక వర్క్ షాప్ చేసాం, ద సోల్ రీసెట్ అని. అందులో Okay. చివర కాన్స్టిలేషన్ చేసాం. ఓకే. అందులో కాన్స్టిలేషన్ అంటే ఏంటి మేడం? అంటే ఒక గ్రూప్ హీలింగ్ లాంటిది. ఓకే. ఓకే, ఒక గ్రూప్ని తీసుకొని ఒక మనిషికే హీల్ చేయడం. ఓకే. గ్రూప్ ద్వారా ఒక మనిషికి హీలింగ్. వాళ్ళకి రోల్స్ ఇస్తాము, వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తారు. అచ్చా. సో అందులో ఒకరికి పాస్ట్ లైఫ్ ఉండొచ్చు, ఓకే, అలాగే లేదంటే యాన్సిస్టర్స్ రోల్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే. సో ఈ క్లయింట్ రోల్ ఒక ఆమెకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆమెలో ఉండే సోల్ మాట్లాడింది. ఆమె సోల్ కాదు, ఆమె ఆరాలో ఉండే ఇంకో స్పిరిట్, ఇంకో సోల్, నేను ఈమెతో ఫలానా టైం నుంచి ఉన్నా. ఇది అందరూ ఒక 100 మంది చూస్తుండగానే జరిగింది. అవునా? ఓకే, ఇలాగా ఉన్నా, నేను ఫలానా టైం నుంచి వచ్చా, ఎందుకంటే ఆ టైంలో షీ వాజ్ మై వైఫ్, షీ వాజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్, అందుకని ఈమె నన్ను చంపేసింది ఆ లైఫ్ టైంలో. అచ్చా, గత జన్మ. ఎందుకు అంటే ఐ వాజ్ బాదరింగ్ హర్ సో మచ్. అచ్చా. ఓకే, అది అలా జరిగింది, చంపేసింది. సో నేను ఆమెను వదలలేదు, చూస్తున్నా టైం ఎప్పుడు వస్తుందో అని చెప్పింది. సో ఆ స్పిరిట్ని రిలీజ్ చేసాం. అంటే ఇదేంటి, ఇది ఎలాగా అంటే ఇది ఇంకొక మనిషిలో నుంచి డైరెక్ట్గా మాట్లాడింది మాతోటి, ఆ ఎనర్జీ.